ఆకలి తీరుతుందా? ఏం చేయాలి? నోట్లో పెట్టుకున్నది కూడా నమిలి నువ్వు మింగగలగాలి. అప్పుడు కడుపు ఆకలి తీరుతుంది. అది నీకు శక్తిగా బలంగా మార్చబడుతుంది. వచ్చానండి, వాగ్దానం విన్నానండి, వాగ్దానం ఏమండి నాకు సరిపోయిందే వచ్చిందండి, దేవుడి సంవత్సరం నన్ను ఆశీర్వదిస్తాడండి, విస్తరింపజేస్తాడండి అని సంకలెగరేసుకొని, అర్థమవుతుందా? ఆ వాగ్దానం మళ్ళా నీకు ఇస్తే స్టిక్కర్ లాగా బైబిల్ మీద అతికించుకొని ఉంటే అదేమి జరగదు. మన జీవితంలో చేయవలసింది తెలిసిన, ఇప్పుడు చెప్పండి, నిర్మూలన చేయవలసిన దాన్ని నువ్వు నీలో ఉంది, నిర్మూలన చేయవలసింది నీలో. వాడి సరుకు నువ్వు తీసివేసుకుందువు గాక. దేవుడు చెప్పాడు, అదిగో అది నువ్వు నిర్మూలన చేయి, ఆ స్వభావం నీకు మంచిది కాదు, అది నీలో నుంచి తొలగించుకో. అది నీలో నుంచి ఎప్పుడే తొలగించుకుంటావా అప్పుడు నేను ప్రారంభిస్తా, నిన్ను విస్తరింపజే నేను ప్రారంభిస్తా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, నీలో ఉన్నవి నువ్వు గుర్తెరగలగాలి. నీలో ఉన్నవి ఈరోజు నీకు అర్థం కావడంలే, ఒకరిలో ఉన్నవి నీకు అర్థమవుతున్నాయి. అర్థమవుతుందా? వాళ్ళు తప్పు చేశారు, వీళ్ళు తప్పు చేశారు, వీళ్ళు తప్పు చేశారు అంటున్నావు, కానీ నువ్వు చేసిన తప్పు నీకు అర్థం కావడంలే. నీలో ఉన్న పొరపాటు నీకు అర్థం కావడంలే. నీలో ఉన్న దుర్మార్గమైన స్వభావం, నీలో ఉన్న దుష్టత్వం, నీలో ఉన్న పనికిమాలిన స్వభావం, నీలో ఉన్న నీచమైన ఆ స్వభావం నువ్వు బయటకు తీసుకురాలేకపోతున్నావు, వదిలిపెట్టలేకపోతున్నావు. అది మాత్రం అలాగే ఉంటుంది. అది మాత్రం అలాగే ఉంచుకొని ఏమండి వాళ్ళ మీద వీళ్ళ మీద ఎలబడి మీద ఏడిస్తే ఏం ప్రయోజనం ఉంటుంది చెప్పండి? దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తున్నాడు, నన్ను ఎప్పుడు ఆశీర్వదిస్తాడు? ఎందుకు ఆశీర్వదిస్తాడు? నీలో ఉన్నది తీసివేసుకోవాలి కదా. నీలో ఉన్నది వాడు సరుకుంది కదా, సాయిత్యం గడ సరుకుంది కదా, అది తీసివేసుకోవాలి కదా. నీ స్వభావం మార్చుకోవాలి కదా, నీ బుద్ధి మార్చుకోవాలి కదా. బైబిల్లో మీరు ప్రియమైన వాళ్ళరా ఏమని నువ్వు ఆలోచన చేయగలిగితే చూడండి, యెహోషువ పుస్తకం 7వ అధ్యాయం 12వ వచనం చూడండి. యెహోషువ పుస్తకం 7వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలువలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలన చేసితేనే తప్ప. మరలా చదవండి ఆ మాట, ఆ మాట చదవండి, మరలా చదవండి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా మీరు ఏం చేయాలి? నిర్మూలము చేసితేనే తప్ప. అది గుర్తుపెట్టుకోండి. ఈ మొట్టమొదటి ఆదివారం ఆరాధనలో ప్రభు చెప్తా ఉన్న మాట తెలిసిన, అవి నిర్మూలన చేయి. నీలో ఉన్న నిర్మూలన చేయి, దరిద్రపు స్వభావం నిర్మూలన చేయి. ఆ దేవుడు మెచ్చేది కాదు, దేవుడు నచ్చేది కాదు. ప్రియమైన వాళ్ళరా, దాన్ని నీ జీవితంలో ఆలోచన చేయగలగాలి. ఒకవేళ అది నీకు ఇష్టమైంది, నీకు నచ్చింది, అర్థమవుతుందా? దేవుడు నచ్చింది కాదు, దేవుడు మెచ్చింది కాదు, అది నువ్వు తీసివేసుకోవాలి. ఓసారి ఏం జరిగిందంటే, నేను వేరే ప్రాంతంలో పరిచయం చేస్తూ ఉన్నప్పుడు ఆయన గారు ఆర్టీసీలో ఉద్యోగం చేశాడు. ఆ రోజుల్లో ఎప్పుడు 2002 సంవత్సరంలో ఆయన ఆర్టీసీ అదేదో డిపో అంటారు చూడండి, అందులో మంచి మెకానిక్, సీనియర్ మెకానిక్. ఆ రోజుల్లోనే 25,000 35,000 ఉన్నాయి. 23 సంవత్సరాల క్రితం, 23-24 సంవత్సరాల క్రితం. ఆ రోజుల్లోనే 25,000 అంటే ఈ రోజుల్లో ఆలోచన చేసుకుని మీకు తెలుసు కదా. అంత ఉన్నతమైన స్థితిలోనే ఉన్నాడు. అయితే తాగుబోతు, మంచి పనివాడు, తాగుబోతు. ఇంటికి పైసా తేవడంలే, మొత్తం తాగి తందనాడడం, నాశనం చేస్తూ ఉంటే ఆ ప్రాంతంలో మనం కొత్తగా మందిరం ప్రారంభిస్తే మందిరానికి వస్తా వాళ్ళు పరిచయమే అన్నా, ఇలా ఉందన్న పరిస్థితి, కాస్త బాగా ప్రార్థన చేయండి అన్నా అంటే ప్రార్థన చేస్తా వచ్చాం. ఆయనలో కొద్దిగా, అంతకేమీ కాదు, కొద్దిగా మార్పు కనపడతా ఉంది. ఇంట్లో సరుకులు ఉంటాయి కదండి, ఆ సరుకులు అక్కడ ఇప్పిస్తాడు. ఏమండి ఆ తర్వాత పైసలు మాత్రం వీళ్ళకి పైసా కూడా ఇవ్వడు, చేతిలో పైసా కూడా ఇవ్వడు. అలాగా నడిపించబడతా ఉంటే అన్నా, అప్పులోళ్ళు ఇళ్ళ మీదకి వస్తున్నారన్నా, అప్పులోళ్ళు ఇంటి మీదకి వస్తున్నారు, అప్పులోళ్ళు ఇళ్ళకి వస్తూ ఉన్నారు, కొంచెం ఇబ్బందిగా ఉందన్నా
ఆయన గారే సంతకం పెట్టేటట్లుగా, లోన్ తీసుకునేటట్లుగా ప్రార్థన చేయండి అన్నా, లోన్ వచ్చేటట్టుగా ప్రార్థన చేయండి అన్నా అన్నారు. సర్లేదని చెప్పేసి మరలా లోన్ కోసం ప్రార్థన చేస్తా వచ్చాం. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ తాగుబోతనంలో ఉన్న వ్యక్తి శుభ్రంగా మొత్తం మీద సంతకం కూడా పెట్టగలిగేటట్లుగా ప్రభువు చేశాడు. మొత్తం మీద లోన్ వచ్చేసేసింది. లోన్ వచ్చేసేసిన తర్వాత అది మాకేమీ చెప్పలా. మేమేమో ఇంకా ప్రార్థన చేస్తానే ఉన్నాం, ప్రభువా వాళ్ళకి లోన్ రావాలయ్యా అని ప్రార్థన చేస్తానే ఉన్నాం. మందిరంలో నేను బ్రదర్స్ కూర్చొని ప్రార్థన చేస్తానే ఉన్నాం. ఒకరోజు ఎందుకు ప్రేరేపణ వచ్చి ఆ ఇంటికి వెళ్ళా. మధ్యాహ్నం పూట ఆ ఇంటికి వెళితే నేను లోపలికి వెళ్ళలేదండి. ఆ గేట్ ఉంటుంది కదండి, ఆ గేటు దగ్గరికి శబ్దాలు వినపడతా ఉన్నాయి. ఎప్పుడూ ఈ ఇంట్లో ఈ శబ్దాలు వినపడలేదే, ఎప్పుడూ ఈ ఇంట్లో ఇలాంటి మాటలు వినపడలేదే, ఏంటా వినపడతా ఉందని చెప్పేసి కాస్త నేనే తలుపు తీసుకొని అలా లోపలికి పోయా. ఏమ్మా అన్న, ఎవరు అన్నదమ్మా, నేనేనమ్మా సేవకుడిని అని చెప్పేసి అంటే, రా అన్న అని చెప్పేసి కూర్చోబెట్టారు. ఆ తర్వాత ఏమండి ఆ టీవీ ఆపేశారు. ఇంతకుముందు మన దగ్గర టీవీ లేదు కదమ్మా, ఇప్పుడు యాడ్ నుంచి వచ్చింది అన్న. ఇప్పుడే అప్పులు అంటా ఉన్నాం, భర్త నా మాట వినట్లేదు, అప్పుల పాలైపోయింది, దారుణంగా ఉంది అంటున్నావు కదా, ఏమైందమ్మా అంటే, అదేనన్నా మీకు చెప్పాను కదా లోన్ కోసం ప్రార్థన చేయమని, లోన్ వచ్చిందన్నా అన్నారు. మరి లోన్ వచ్చింది కదా, ఎంత ఎక్కడెక్కడ కట్టావు ఏంటి అన్న. ఇంతన్నా ఇదన్నా అని చెప్పేసి కట్టా. మరి ఇదెందుకు కొన్నావు అన్న. ఇదెందుకు కొన్నావు అంటే, పిల్లలు పక్కింటికి పోతున్నారని అన్నది. ఎవరు? నోరు తెరవండి. మరి అది ఎంతమ్మా అన్న. ఆ రోజుల్లోనే ఇంచుమించుగా 15-20 వేలు. ఇది పెద్ద ఫ్లాస్ పట్టి ఉంటుందే ఆ రోజుల్లో. అర్థమవుతుందా? అది తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకోకపోతే ఆ పైసలు కూడా కాస్త అప్పులు కట్టుకుంటే బాగుండేది కదమ్మా అన్న. వింటారా? చెప్పరేవండి. సాకు మాత్రం ఎవరు? నోరు తెరవండి. పిల్లలు తెచ్చి ఇంట్లో పెట్టుకున్నావు, అది మౌనంగా ఉంటుందా? నోరు తెరవరేవండి. మౌనంగా ఉంటుందా? అది అర్ధరాత్రులు కేకలేస్తుంది. చెప్పండి, మధ్యాహ్నం పూట కేకేస్తుంది, తర్వాత తెల్లవారుజామున కూడా కేకేస్తూ ఉంటుంది. అవునా కదా? ఇప్పుడు చూడండి, ఇంట్లో ఉండాల్సింది ఉంటే పర్వాలే, ఉంచుకోవాల్సింది ఉంచుకుంటే పర్వాలే, ఉంచుకోకూడదు నువ్వు ఉంచుకొని, ప్రభువా నన్ను దీవించయ్యా, ఆశీర్వదించయ్యా, అప్పులు తొలగిపోవాలయ్యా అని నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఆలకించి కార్యం చేస్తాడా? కొంచెం జీవితంలో ఆలోచన చేయండి. నిర్మూలన చేయవలసింది ఏం చేయాలి నువ్వు అంటే, టీవీ పెట్టుకోవద్దని కాదు నేను చెప్పేది. నా ఉద్దేశం అది కాదు. మీరు టీవీలు తీసుకోవద్దు, కొనుక్కోవద్దని కాదు నేను చెప్పేది. అప్పులు చేసి, చెప్పండి గట్టిగా, ఏది తెచ్చుకోమాకండి, అప్పులు చేయమాకండి. ఆ తర్వాత ఇప్పుడు తెచ్చిపెట్టుకున్నాము, టీవీ తెచ్చిపెట్టుకున్నాము, అది ఏ కేకలు వస్తున్నాయి అందులో నుంచి మీకు తెలియాలి. ఉదయాన్నే ఏ కేకలు వస్తున్నాయో, తర్వాత మధ్యాహ్నం ఏ కేకలు వస్తున్నాయో, మొన్న ఇక్కడ సౌండ్ సిస్టమ్ పెట్టాడు ఎవడు మనకు తెలియదు. అర్థమవుతుందా? ఆ క్రిస్మస్ రోజు పెట్టారు, తర్వాత నిన్న 30వ తేదీ 31వ తేదీ కూడా పెట్టారు. షోలు పోయాయి. అర్థమవుతుందా? మొట్టమొదటి వాడు మళ్ళీ మన పాటే పెట్టేటోడు. అది క్రిస్మస్ కొత్త పాట పెట్టారా, మన వాళ్ళు కొత్తగా రాశారే, ఆ పాట పెట్టారు. అది భక్తి రంజని. ఆ తర్వాత మళ్ళీ ఏ రంజని వచ్చింది మీకు బాగా తెలుసు. ఇంకా అర్థమవుతుందా? మరి ఇంట్లో కూడా ఏ కేకలు వస్తున్నాయో మీకు తెలుసా తెలీదా? ఏ అరుపులు వస్తున్నాయో మీకు తెలుసా తెలీదా? సెల్ ఫోన్ చేతిలో ఉంది. సెల్ ఫోన్ చేతిలో ఉన్నప్పుడు ఆ సెల్ ఫోన్ నుంచి ఏ అరుపులు వస్తున్నాయి, ఏ కేకలు వస్తున్నాయి? ఒంటరిగా ఉన్నప్పుడు సెల్ ఫోన్లో నుంచి ఏ అరుపులు వస్తున్నాయి? ఏమండి, నలుగురిలో ఉన్నప్పుడు సెల్ ఫోన్ నుంచి ఏ అరుపులు వస్తున్నాయి? దుప్పటి కప్పుకున్నప్పుడు చెప్పండి, దుప్పటి కప్పుకుంటాం కదా, దుప్పటి కప్పుకొని అందులో పెట్టుకున్నప్పుడు ఏ అరుపులు వస్తున్నాయి?
అర్థమవుతుందా? అమ్మ పడుకున్నది, నాన్న పడుకున్నాడు, తమ్ముడు పడుకున్నాడు, తర్వాత అన్న కూడా పడుకున్నాడు అని చెప్పేసి అని ఇలా చూసి ఇలా చూసి ఇలా చూసి దుప్పటి కప్పుకొని ఆ దుప్పట్లోనే ఏమండి ఏ ఏ అరుపులు వస్తుంటే మీకు తెలియాలి, ఏ కేకలు వస్తుంటే మీకు తెలియాలి, ఏం మాట్లాడుతున్నారో మీకు తెలియాలి. అర్థమవుతుందా? పైకి మాత్రం చెప్పండి, ఐ డోంట్ నో, ఏళ్ళు నోట్లో పెట్టినా కూడా అస్సలు నాకు తెలీదు అన్నట్లుగా కనిపిస్తున్నారు. ఓకే, కాదన్నట్లే. ఇక్కడ కనిపించినట్లుగానే ఇంట్లో కనిపిస్తే ఎంత బాగుంటుంది, ఒంటరిగా ఉన్నప్పుడు కనిపిస్తే ఎంత బాగుంటుంది. యవనస్తులారా, అర్థమవుతుందా? ఇక్కడ ఎలా అయితే భక్తిగా కూర్చున్నారో అలాగే ఒంటరిగా ఉన్నప్పుడు భక్తిగా ఉంటే ఎంత బాగుంటుంది. నలుగురిలో ఉన్నప్పుడు ఎంత నీతిమంతుడిగా నువ్వు బిళ్ళపిస్తున్నావో, నలుగురిలో ఉన్నప్పుడు ఎంత ఏమండి యథార్థవంతుడిగా నువ్వు బిళ్ళపిస్తున్నావో, అదే జీవితం నీ లోపల ఉందా? ప్రభువు పై రూపాన్ని చూసేవాడు కాదు ప్రియమైన వాళ్ళరా, లోపల రూపము చూసేవాడు. లోపల స్వభావం ఆయనకి కావాలి. అర్థమవుతుందా? అది నా జీవితంలో అయినా సరే, మీ జీవితంలో సరే మీరు గుర్తు ఎరగగలిగిన స్థితిలోనికి వచ్చుదురుగాక. హల్లెలూయా. మనల్ని మనమే గుర్తు పెట్టుకోవాలి. సంవత్సరాలు గడిచిపోతూనే ఉంటాయి. 25వ సంవత్సరం ఈరోజు ఇలాగే, 26వ సంవత్సరం ఈరోజు ఇలాగే ఉంటుందా? 25 సంవత్సరం అలాగే ఉందా? గడిచిపోయింది. 26 సంవత్సరం గడిచిపోతుంది. రోజులు గడిచిపోతూ ఉంటాయి, రోజులు దొర్లిపోతూ ఉంటాయి, దినాలు దొర్లిపోతూ ఉంటాయి, మాసాలు కూడా దొర్లిపోతాయి, సంవత్సరాలు కూడా దొర్లిపోతూనే ఉంటాయి. అయితే మన వ్యక్తిగత జీవితంలో నిర్మూలన చేయవలసింది మనం నిర్మూలన చేయగలుగుతున్నామా? ఆ పాపం నిర్మూలన చేయగలుగుతున్నామా? సాతాను గాడి సరుకు అయినా ఆ వాటిని నిర్మూలన చేయగలుగుతున్నావా? ఏమంటే సంవత్సరాలు గడిచిపోతున్నా కానీ దాంతోనే నువ్వు కూడా వాటిని కూడా తీసుకొచ్చుకుంటా ఉన్నావు. ఏమంటే అవి కూడా నీతోనే సంవత్సరం ప్రారంభించుకున్నా, మళ్ళీ సంవత్సరానికి వచ్చేసాయి అవి కూడా. దాన్ని గుర్తిరుగుదువు గాక. బైబిల్లో రాయబడిన మాట ఏం తెలిసిన, పాతవి గతించెను, నోరు తెరవండి, ఇదిగో సమస్తమును నా కొన్నే సమస్తమును నూతనవిగా మార్చబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడేమో దేవుని బిడ్డగా ఉంటివి, అక్కడేమో అది ఎవరు అన్నారు, నేను అన్నలా. హల్లెలూయా. ఇక్కడేమో ఏమంటే ఈ పాటలకు సపోర్ట్ కొడుతుంటివి, అక్కడికి పోయి అర్థమవుతుంది ఆ పాటలకు సపోర్ట్ కొడుతుంటివి. ఇక్కడేమో దేవుని బిడ్డవి, ఇక్కడేమో దేవుని పాటలు, అక్కడేమో అర్థమవుతుందా? ఇంట్లో ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఏ పాటలు నువ్వు వినేది? అర్థమవుతుందా? నలుగురు చూస్తూ ఉన్నప్పుడేమో దేవుని వాక్యం. అర్థమవుతుందా? మరి ఒంటరిగా ఉన్నప్పుడు ఏం వింటున్నావు? ఏం చూస్తున్నావు? ఇక్కడేమో దేవుని పట్ల కాలేజీకి పోయినప్పుడు ఏ మాటలు, ఇక్కడేమో దేవుని పట్ల పని పాటలకు పోయినప్పుడు ఏ పాటలు. నిర్మూలము చేయవలసింది చెప్పండి గట్టిగా, నిర్మూలము చేయుదుముగాక. హల్లెలూయా. ఇక్కడేమో దేవుని పాటలు, నలుగురు స్నేహితులు కలిస్తే అక్కడ పాడే పాటలేంటి, అక్కడ మాట్లాడే మాటలేంటి? అర్థమవుతుందా ప్రియమైన వాళ్ళరా? కనుక చేతులెత్తి దండం పెడి చెప్తా ఉన్నా, మన స్వభావాలు మార్చబడును గాక. నిర్మూలము చేయవలసినది ఇప్పుడు చెప్పండి, నువ్వు ఎలా? బొత్తిగా నిర్మూలమగును గాక, బొత్తిగా నిర్మూలము చేయుదువు గాక. ఓసారి ఏం జరిగిందంటే, మేము సాగుకు వచ్చిన కొత్తల్లో గోరంట్లలో ఉన్నాం. గోరంట్లో వచ్చిపోతూ ఉంటాం కదండి. గోరంట్లో ఉన్నప్పుడు ఇంచుమించుగా ఎక్కువగా మేరెక్క అక్కడ ఉండేది కాబట్టి మేరెక్క దగ్గరికి పోయి మాట్లాడుతూ ఉండేవాళ్ళం. ఆ అక్క దగ్గరికి దెయ్యం పట్టిన మనిషిని తీసుకొచ్చారు. దెయ్యం పట్టిన మనిషిని తీసుకొని వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటే, అక్క ప్రార్థన చేస్తూ ఉంటే, చేయబెట్టి ప్రార్థన చేస్తూ ఉంటే, యేసు నామములో తొలగిపో అంటే, నేను బాను
నేను బాను. ఎందుకు బాబు? నాది నాకు ఇస్తే పోతా. నాది ఏముంది అని అంటే పాపం ఆమె ఏమండి ఆ ఇళ్ళ మీద తిరుగుతూ ఉంటారు కదా, శవరాలు కడతామని. ఆమె ఆ ఎవరినో పిలిపించుకున్నదంట. ఆ తర్వాత ఆమెకు ఉండేది ఎంత అయితే ఆమె ఎంత కట్టించుకున్నదంట. అది పెట్టుకొని అక్కడికి వచ్చింది. అదంటది, నాది నాకు ఇస్తే పోతా. ఏంది నీది? నా వెంట్రుకలు ఉన్నాయి అంటుంది. అది ఎప్పుడైతే ఇట్లా పెట్టుకుని లాగారో అప్పుడు ఇక నేను ఉండనేడా, నేను వెళ్ళిపోతా అని పోయింది. అర్థమైందా? చెప్పండి గట్టిగా. వాడి సరుకు చెప్పండి, యేసు నామములో నీలో ఉండకుండును గాక. సాతానుగాడి సరుకు అనేది నీలో ఉండకూడదు. యేసయ్య కూడా ఈ లోకంలో సంచరిస్తున్న రోజుల్లో ఆయన చెప్పిన మాట ఏంటంటే తెలిసిన, వాడితో నాకిక పని లేదు. బైబిల్ చదువుకునేటప్పుడు ఆ మాట గుర్తుపెట్టుకోండి. వాడితో నాకిక, ఇప్పుడు చెప్పండి, మీరు మనం అనగలమా? మీరు అనగలరా? వాడితో నాకిక, ఎవరితో? గట్టి చెప్పండి. పక్కన వాళ్ళతో కాదు, ఇంటి పక్క వాళ్ళతో కాదు, ఇంటి ఎదురు వాళ్ళతో కాదు. వాళ్ళతో ఎప్పుడు పని ఉంటుంది. మనిషి అన్న తర్వాత ప్రతి ఒక్కరితో పని అనేది ఉంటుంది. నాకు వాళ్ళతో ఏం అవసరం అని ఏ రోజు అనకూడదు. వాళ్ళతోనే అవసరపడేటట్టు కూడా దేవుడు చేస్తాడు. ఎవరితో పని లేదు మనకే. సాతాను గాడితో మనకు పని లేదు. వాడి పనులతో కూడా మనకే, వాడి క్రియలతో కూడా మనకే పని లేదు. వాడి సరుకు మనలో ఉండకూడదు. యేసు నామములో తొలగిపోవునుగాక. దాన్ని నీవు నిర్మూలన చేసుకుంటూ రాగలగాలి. ఒకేసారి అంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఈరోజు ఒకటి, రేపు ఒకటి, ఈ నెల ఒకటి, రేపు నెల ఒకటి, అలా ఒక్కొక్కటి నీలోంచి తీసుకువేసుకుంటారా. నా దేవుడు నిశ్చయముగా విస్తరింపజేయునుగాక. హల్లెలూయా. బైబిల్లో రాయబడిన మాట చూడండి, శాపగ్రస్తమైన వాటిని నీలో నిర్మూలము చేసితేనే తప్ప. నిర్మూలము చదవండి అన్నమాట మరొకసారి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా మీరు వారిని నిర్మూలము చేసితేనే తప్ప. ఆ మాట నీ జీవిత దినములన్నిట గుర్తుండును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, మన జీవితంలో మనం నిర్మూలన చేయవలసిందని మనం ఏం చేయాలి? నిర్మూలన చేయాలి. కట్ చేసుకోవాల్సినవి చెప్పండి, కట్ చేసుకోవాలి. తుంచుకోవాల్సినవి చెప్పండి, తుంచుకోవాలి. అల్లేమన్నా అనుకుంటారేమో, ఇల్లేమన్నా అనుకుంటారేమో. మరి దేవుడేమనుకోడా? నీకు అవసరమైంది మనిషా దేవుడా? దేవుడు చెప్పిన మాట నీవు వినాలా? మనిషి చెప్పిన మాట నువ్వు వినాలా? మరి దేవుడు నిన్ను ప్రేమించి నిన్నేం చేస్తున్నాడు? తుంచుకో బాబు, ఇదిగో వీటితో సంబంధం తుంచుకో, వీళ్ళతో సంబంధం తుంచేసుకో. వీళ్ళతో నీకు అవసరం ఏమండి? వీళ్ళెవరు? సాతానుగాడి స్వభావం కలిగిన, బుద్ధులు కలిగిన వాళ్ళు. ఆ స్వభావంతో నీకేం పని? వాళ్ళతో సహవాసం నీకేం పని? వాళ్ళతో తిరగడం నీకేం పని? తుంచుకో అన్నప్పుడు తుంచే. వేరుగా ఉన్నప్పుడు వేరుగా ఉండు. అప్పుడు దేవుని వాగ్దానం మన పట్ల ఆయన ఏం చేస్తాడంట? తూచా తప్పకుండా ఆయన నెరవేర్చునుగాక. ఒక్కొక్కరిని ఆయన విస్తరింపజేయునుగాక. హల్లెలూయా. ఆ వెనకోళ్ళు కొంచెం ముందు జరుగుతారా? అదే అయ్యా, మీ ముందు నుంచి అంతా చదవండి, జరగండి కొంచెం. స్టీఫెన్ గారు కొంచెం ముందు జరగండి. స్థలం ఉంచు మాకండి, ఈరోజు సంస్కారారాధన కదా. కొంచెం సర్దుకోండి నాన్న, జరగండి. దేవుడు ఇస్తాడులే, త్వరలో ఇస్తాడులే. జరగండి. మీరు కూడా బాల్కనీ మీద కూడా ముందు జరగండి నాన్న. బాల్కనీ మీద కూడా కొంచెం ముందు జరగండి అమ్మా. మీరు కూడా హల్లెలూయా, హల్లెలూయా. నిర్మూలన చేయవలసిన వాడిని ఏం చేయాలి మనం?
నిర్మూలన తీసివేసుకోవాల్సింది తుంచివేయవలసింది తుంచేసేయాల. యేసు నామములో దినదిన విస్తరణ ప్రారంభమగును గాక. రెండో మాట చెప్తాను చూడండి, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 16వ వచనం. గట్టిగా చదవండి. నీవు బ్రతికి, ఏంటంట అందరూ చదవచ్చు కదా, నీవు బ్రతికి విస్తరించున్నట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గముల యందు నడుచుకుని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించుమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. అట్లు చేసిన ఎడల నీవు స్వాధీనపరచుటకు ప్రవేశించు దేశంలో నీ దేవుడైన యెహోవా నిన్ను. ఇప్పుడు మనం బ్రతికి ఏం కావాలి? నోరు తెరవండి. మనం చచ్చిపోయిన తర్వాత విస్తరించి ఏం ప్రయోజనం? మన కళ్ళు చూస్తాయా? మనం దేవుని స్తుతిస్తామా? మనం మహిమపరుస్తామా? మనం ఆనందిస్తామా? మనం సంతోషిస్తామా? మన గంతులు వేస్తామా? లేదు కదా. అందుకని ఆ మాట రాయబడి చూడండి, నీవు బ్రతికి విస్తరించుదువుగాక. హల్లెలూయా. నువ్వు విస్తరించాలి అనుకున్నప్పుడు ప్రియమైన వాళ్ళరా, నువ్వు చేయవలసిన పని ఏం తెలిసిన? నీ దేవుడైన యెహోవాను ప్రేమించుదువుగాక. నజరేయుడైన యేసయ్యని మనం ప్రేమించుదుముగాక. మనం ఆరాధన చేస్తున్న నజరేయుడైన యేసయ్యనే మనం ప్రేమించుదుముగాక. మొదటిది ప్రియమైన వాళ్ళరా, నిర్మూలన చేయవలసిన దాన్ని మనం ఏం చేయాలి? నిర్మూలన చేయాలి. రెండవదిగా ప్రియమైన వాళ్ళరా, దేవునినే మనం ప్రేమించగలగాలి. దేవునిని కూడా కాదు, అర్థమవుతుంది? దేవునిని కూడా కాదు, దేవునినే మనం మన దేవునినే మనం ప్రేమించగలగాలి. అట్టి కృపతో ప్రభు నింపి నడుపును గాక. హల్లెలూయా. దేవుని ప్రేమించే వారిని దేవుడు తప్పకుండా విస్తరింప చేస్తారు అనడంలో సందేహం ఏమీ లేదు ప్రియమైన వాళ్ళరా. ఇప్పుడు లోకమును ప్రేమించే వారిని కాదు విస్తరింపజేసేది, అర్థమవుతుందా? లోకములో ఉన్న ఆ ప్రేమ మీరు చూడండి. కావాలంటే లోకమును ప్రేమించే ఆ ప్రేమ ఒకరోజు నాశనమైపోతుంది. అది నిత్యమైనది కాదు, అది అనిత్యమైనది. మనం ఆరాధన చేస్తున్న దేవుడు నిత్యమైన వాడు, నిత్యము ఉన్నవాడు, శాశ్వతముగా ఉన్నవారు ప్రియమైన వాళ్ళరా. ఆ దేవుని ప్రేమ నిత్యమైనది, తర్వాత శాశ్వతమైనది అని వ్రాయబడింది ప్రియమైన వాళ్ళరా. నిశ్చయముగా అది గుర్తెరుగుదురుగాక. కనుక మన జీవితంలో దేవునినే ప్రేమిస్తూ ముందుకు అడుగు వేయగలిగిన జీవితం మనం కలిగి జీవించగలగాలి. మనం యేసయ్యనే ప్రేమించగలగాలి. అర్థమవుతుందా? యేసయ్య నీకు ఇల్లు ఇవ్వని, ఇంటి స్థలం ఇవ్వని, యేసయ్య నీకు పిల్లలు ఇవ్వని, ఉద్యోగం ఇవ్వని, ఏమంటే ఆ తర్వాత ఆ ఉద్యోగంలో హెచ్చింపు ఇవ్వని, ఘనత ఇవ్వని, అది ఏమైనా ఇవ్వని, వాటిని కాదు మనం ప్రేమించాల్సింది, యేసయ్యనే మనం ప్రేమించుదుముగాక. హల్లెలూయా. పౌలు గారు అన్న మాట చూడండి, ఒక మాట చూపిస్తాను. రోమాపత్రిక 8వ అధ్యాయం 35వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయం 35వ వచనం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. 38. మరణమైనను, జీవమైనను, దేవదూతలను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవినవి అయినను, అధికారులైనను, ఎత్తైనను, లోతైన సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసు నందని దేవుని ప్రేమ నుండి మనలను. హల్లెలూయా. చెప్తామా అందరం? చేతులు ఊపుతూ గట్టిగా చెప్తామా? అందరం చెప్తామా? హల్లెలూయా. దైవజనుడు పౌలు గారు చూడండి, ప్రియమైన వారు, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపినది ఏది? శ్రమ, బాధ, హింస, కరువ, వస్త్రహీనత, ఉపద్రవమా, ఖడ్గమా? అవి ఎడబాపుతాయా? అవి ఏ రోజు ఎడబాపకుండును గాక. కొంతమంది జీవితాలను చూస్తే ప్రియమైన వాళ్ళరా, మనం ఆలోచన చేస్తే కొంచెం శ్రమ వచ్చిందంటే ఏమంటే దేవుడు కనిపించడు, దేవుని మందిరము కనిపించదు.
కొంచెం శ్రమ ఎక్కువైతే చాలు. కొంతమంది చూడండి, హింస కలిగింది అనుకోండి, ఏమంటే దేవుడు కనిపించడు, దేవుని ప్రేమ కూడా కనిపించదు, దేవుని మందిరం కూడా వాళ్ళకి కనిపించదు. కొంచెం కరువు కొంచెం. మొన్న ఏం పండగ పోయింది? నోరు తెరవండి. నేను డిసెంబర్ 1వ తేదీ నుంచి ప్రార్థన చేశా, దేవుడు నాకు కొత్త బట్టలు ఇవ్వలా. ఏంటంటే చెప్పండి గట్టిగా, దేవుడు కొత్త బట్టలు ఇవ్వలా. అందుకని నేను ఎక్కడికి రాను? చెప్పరేమండి, ఉన్నారా అటుటోళ్ళు? దేవుడు నాకు ఉద్యోగము ఇవ్వలా. మా అబ్బాయి మంచి చదువు చదివాడు, ఆ చదువు తగిన ఉద్యోగం ఇవ్వలా, అందుకని నేను ఎందుకు మందిరానికి రావాలి అనేవాళ్ళు కూడా ఉన్నారు. అయితే అక్కడ చూడండి, శ్రమ, హింస, కరువ, వస్త్ర హీనత, తర్వాత ఉపద్రవమా, ఖడ్గమా, మనల్ని ఏది ఎడబాపుతుంది? ఏది ఎడబాపకుండును గాక. హల్లెలూయా. శ్రమ ఎంతకాలం ఉంటుంది, హింస ఎంతకాలం ఉంటుంది, బాధ ఎంతకాలం ఉంటుంది, కరువు ఎంతకాలం ఉంటుంది, వస్త్రహీనత ఎంతకాలం ఉంటుంది? ఉన్న బట్టలన్నీ సరిపోలేదా? ఉన్న బట్టలు సరిపోలేదా? నాకు తెలిసి నేను ఎప్పుడు కొత్త బట్టలు వేసుకుని నాకు తెలీదు. 25వ తేదీ కానీ లేదా 1వ తేదీ కానీ వేసుకుని నాకు తెలీదు. నాకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు కుట్టించుకుంటా. హల్లెలూయా, హల్లెలూయా. అదేమన్నా పెద్ద ఇదే? చెప్పరామండి, అదేమన్నా పెద్ద గొప్ప కార్యమా? దానికోసం ప్రార్థన అనుకుంటావా? కొత్త బట్టలు లేవు కాబట్టి నేను ప్రార్థనకి రాలేదు, దేవుని మందిరానికే రాలేదు, ప్రార్థనలో నేను పాలు పొందా లేదు అనేది ప్రియమైన వాళ్ళరా ఎంత సిల్లి థింగో ఒకసారి గమనించిన ప్రియమైన వారు, దాన్ని గుర్తెరుగుదురుగాక. ఆ తర్వాత చూడండి, మరణమైనను అంటాడు ఆయన. మరణమైనను, జీవమైనను, దేవదూతలను, ప్రధానులైన, ఉన్నవైన, రాబోవునైనను, అధికారులైనను, ఎత్తైన లోతైన సృష్టింపబడిన మరి ఏదైనా మన ప్రభువైన ఆ క్రీస్తు యేసు నందలి దేవుని ప్రేమ నుండి మనలను యేసయ్యకి మహిమ కలుగునుగాక. కనుక ఇవి ఏవి మనకు కలిగిన దేవుని ప్రేమించే ప్రేమలో నుంచి మనం తొలగిపోకుందాము గాక. ఎన్ని ఎదురైనా సరే, అన్ని ఒకవేళ ప్రతికూలతలు కలగవచ్చు, అన్ని ఏమంటే అనుకూలతలన్నీ తొలగిపోయి అన్ని ప్రతికూలతలు కలిగినా సరే నువ్వేం చేయాలి అంటే దేవుణ్ణి ప్రేమించుదువుగాక, మందిరాన్ని ప్రేమించుదువుగాక, దేవుని సన్నిధిలో కనిపిస్తూనే ఉందువుగాక. హల్లెలూయా. దానిని నీ వ్యక్తిగత జీవితంలో గుర్తెరగలిగిన స్థితిలోనికి రావాలి ప్రియమైన వాళ్ళరు. అనేకులు మీరు చూడండి, యేసయ్యను నమ్మారు, బాప్తిసం పొందారు, ఆ తర్వాత పరిశుద్ధాత్మ చేత నింపబడిన అనుభవాలు కూడా ఉన్నాయి అనుకుంటూ ఉన్నారు. కానీ ఎవరి రోజులు గడవగా వారిలో దేవుని ప్రేమ నశించిపోతాం, దేవుణ్ణి ప్రేమించే ఆ ప్రేమ తొలగిపోతాం, దేవుని ప్రేమించే ఆ ప్రేమలో నిలిచి ఉండలేని ఆ పరిస్థితులకు వెళ్ళిపోతా ఉన్నారు ప్రియమైన వాళ్ళ. దానికి కారణం ఏంటో ఆలోచన చేయండి. బైబిల్లో రాయడం మాట తెలిసిన, ఎవరిలో అయితే అక్రమం అనేది విస్తరిస్తుందో ఆ అక్రమం విస్తరించడం వలన ప్రేమ ఏమవుతుందంట? చల్లారిపోతా ఉంటుంది. దేవుని మీద ఉన్న ప్రేమ చల్లారిపోతా ఉంటుంది. ఆ అక్రమం విస్తరించినప్పుడు, లోపల అక్రమం ఎంతకైతే విస్తరిస్తూ ఉంటుందో దేవుని ప్రేమ చల్లారిపోతా ఉంటుంది. యేసు నామములో ఉన్న అక్రమం తొలగిపోవునుగాక. యేసు నామములో దేవుని ప్రేమ మనలో విస్తరించునుగాక. ఎంతగైతే దేవుని ప్రేమని ఎప్పుడు మనం పొందుకుంటా ఉంటామో, పొందుకోవడమే కాకుండా ఆయన్ని ఎంతగా ప్రేమిస్తూ ఉంటామో అంతగా ఆయన మనల్ని విస్తరింపచేయునుగాక.